టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్క్రిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జైస్వాల్ ను కుక్కతో పోల్చాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని జైస్వాల్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ ఆట తీరును కొనియాడుతూ గిల్క్రిస్ట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటే 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తో WTC 2027 ఎడిషన్ కు కూడా తెరలేవనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ను ఉద్దేశించి మాట్లాడిన అడమ్ గిల్క్రిస్ట్ యశస్వి జైస్వాల్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు జైస్వాల్ కీలకంగా మారుతాడని, అతడు టీమిండియా తదుపరి స్టార్ అని కొనియాడారు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మిచెల్ స్టార్క్ తో జైస్వాల్ కు జరిగిన మాటల యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అనే సామెతను ఉపయోగించాడు. ఆ రోజు స్టార్క్ పై జైస్వాల్ పైచేయి సాధించి అద్భుతంగా ఆడాడని, అది అతని రోజని గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.